ఐదో పాత్ర చూద్దామండి. ఐదో పాత్ర. ఐదవ దూత తన పాత్రను ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. ఆగండి. క్రూర మృగపు ఎక్కడికి వేసాడంట? సింహాసనము. అంటే ఇందా నుంచి చెప్పుకుంటా వచ్చిన క్రూర మృగం ఏంటి? ఒక సిస్టమ్. ఇట్ ఈస్ అ కింగ్డమ్, అపవాది రాజ్యము. వాడు సింహాసనం మీద వేయగా, చదవండి, దాని రాజ్యము చీకటి కమ్మెను. దాని రాజ్యము. ఎందుకంటే ఇంకా అక్కడ విశ్వాసులు ఉండరు, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారు ఉండరు, గొర్రెపిల్ల రక్తం ద్వారా ముద్రించబడిన వారు ఉండరు. వారందరూ దేవుని ఉగ్రత నుండి తప్పించబడ్డారు. ఇక్కడ చూస్తే చీకటి రాజ్యము, చీకటి పరిపాలన. ఇదిగో దేవుడు అంటున్నాడు, అంధకారం ఇస్తానని. అంధకారం ఇస్తానంటే మాత్రం ఒట్టి సన్ హైడ్ అయిపోయి చీకటి వస్తాం మాత్రం కాదు. ఇట్ ఈస్ మచ్ బియాండ్ ఇట్. అంధకారం అని బైబిల్ ఎక్కడైనా కనబడిందంటే, అంధకారం అని దేవుడు ఎక్కడైనా చెప్తున్నాడంటే, అంధకారంలో నడుస్తున్నారు నా ప్రజలు అన్నాడంటే అర్థం ఏంటంటే దే ఆర్ లాస్ట్, కన్ఫ్యూజన్. అనుకు చూడు, నీకు అన్నీ తెలిసిన స్థలమే అయ్యి ఉండొచ్చు, కానీ కట్టిక చీకటి అంటే నాట్ ఈవెన్ పాయింట్ లైట్, మొత్తం గుండ్రగా తిరిగి నిలబడి పో అంటే ఎక్కడ పోతావు? నీకు అంతా తెలిసిన స్థలమే, తెలిసిన వీధే, తెలిసిన గదే, ఎక్కడ పోతావు? వెలుగు లేని పక్షాన మనుషుడికి కన్ఫ్యూజనే. దేవుడు అంధకారము, తెగుళ్ళు, ఒక తెగులు అంధకారం అంట. ఐగుప్తులో కూడా సేమ్ రీప్లే అవ్వలే? అంధకారాన్ని కలుగు చేయలేదు దేవుడు, చీకటి కమ్మలే. వెలుగు లేకపోతే ఏమైనా చిగురిస్తుందా అండి? జీవం ఉంటుందా అండి? నీళ్ళు లేదు, వెలుతురు లేదు, ఏం బ్రతుకుతుంది? నువ్వు ఎంత కష్టపడితే ఏంటి, ఎంత డెవలప్ చేస్తే ఏంటి, ఎంత టెక్నాలజీ అంతే ఏంటి? ఎంత టెక్నాలజీ అయినా పవర్ కావాలి, పవర్ లేదు, ఏం చేస్తావు? ఏమన్నా డీజిల్, పెట్రోల్, ఫ్యూయల్ లేదంటే ఎలక్ట్రిసిటీ లేదు, ఏం చేస్తావు? రీఛార్జబుల్ బ్యాటరీస్ పెట్టించుకోండి అందరూ. పాపం వాక్యం చదువుతారు, అయ్యా ప్రభు రాకుండా వచ్చినప్పుడు నీ రీఛార్జబుల్ బ్యాటరీస్ ఏం పని చేస్తుంది? అక్కడ సూర్యుడే లేడు, ఏం చేస్తావు? ఏం చేసుకుంటావు? చూసి ఈరోజు కొంతమంది ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు చాలా నవ్వు వస్తుంది నాకు. ఏంటి, దేవుని ఉగ్రతని ఎలాగ హ్యాండిల్ చేసుకుందామని వస్తున్నారు వెర్రోళ్ళు. పశ్చాత్తాపడి మారు మనసు పొంది జీవగ్రంథంలో పేరు రాయబడి ఆయన వస్తే ముందే, ఆయన ఉగ్రత ముందే నువ్వు ఎత్తబడతానికి సిద్ధపడి ఆయన రాకట్లో ఎత్తబడితే బెటర్ కదా. దేవుని వాటిని చూసినప్పుడు అండి, ఈ చీకటి పాకుతుంది అన్నదప్పుడు అంధకారము, డిమానిక్ అప్రెషన్. ఇప్పటికే ఇన్ఫర్మేషన్ చాలా వస్తూ ఉంది. నేను ప్రతి వారం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీరు నిజంగా కాలము సమయం ఎరిగిన వారు ఉండాలని యేసుప్రభు చెప్తాడు మత్తయి సువార్త 24లో. కాలము సమయం ఎరిగిన వారు ఉండండి అంటే ఏంటి? లుక్ అరౌండ్, వార్తలు ఏంటి తెలుసుకో, ఇన్ఫర్మేషన్ ఏంటి తెలుసుకో, ఏం జరుగుతుంది తెలుసుకో. దేవుని వాక్యం ఎరిగిన నీవు వాక్యం చదువుతూ ఏం జరుగుతుంది చూసినప్పుడు, అయ్యో ఈ సూచనలు కనబడుతున్నాయి, ఈ పలానా జరుగుతుంది. సింపుల్ యాజ్ దట్. ఎండాకాలం వచ్చేటప్పుడు ఎవడో వద్దులే, ఇప్పుడు దాంట్లో ఎక్స్ప్లెనేషన్కి వెళ్తాను కన్నా. ఎండాకాలంలో వానాకాలంలో చేయాల్సిన చేయుడు, వానాకాలంలో ఎండాకాలం చేయుడు, వింటర్లో సమ్మర్ వేరేయుడు, సమ్మర్లో వింటర్ వేరేయుడు వేస్తారా? ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఉన్నారు, బాగానే తెలుసు. నవంబర్ వస్తే స్వెటర్లు వస్తాయి, డిసెంబర్ ఉంటే స్వెటర్లు ఉంటాయి. ఎవడన్నా మేలో స్వెటర్లు వేసుకుని తిరుగుతాడా? కాలము సమయం ఎరిగిన వారు ఉండండి. ఎందుకంటే దేవుని రాజ్యము సమీపిస్తుంది, సూచనలు ఎరిగి ఉండు. ఈరోజు మనుషుడు, యవనస్తులు ఎలాగైపోయారు? దే ఆర్ మచ్ ఇంట్రెస్టెడ్, పక్కోడు ఏం చేస్తున్నాడో అని తెలుసుకుంటాడు. ఆమె ఏం కొనుక్కుంది, ఈయనేం కొనుక్కున్నాడు, ఆమె ఏం వేసుకుంది, ఈయనేం వేసుకున్నాడు, ఆయన ఎక్కడ చేరాడు, ఈమె ఎక్కడ చేరింది, ఆయనేం చదువుతున్నాడు. కాలం సమయం ఎరిగిన వాడికి ఉండు. లోకల్ ఏమవుతుంది? వార్తలు చూడు, నో ద న్యూస్. ఈరోజు యవనస్తులు లోక వార్తలు ఇంట్రెస్ట్ కాదు. ఈరోజు టీనేజ్ హైప్ ఏంటి తెలుసా? స్టాక్ మార్కెట్ ఎంత ఉంది. ఎందుకంటే దేవుని కొరత వచ్చిన రోజు అన్ని కొలాప్స్లో ఉంటుంది, అది చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఫర్ షూర్ ఎవ్రీథింగ్ ఇస్ డౌన్. బట్ దెన్ ఈరోజు దేవుని ఉగ్రత నుండి నువ్వు తప్పించబడతావా? ఆరోది చివరి 2 లెట్స్ గో ఫాస్ట్, కమాన్. ఆరోది చూసినప్పుడు 12వ వచనం చదువుదామండి. 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గం సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. మరియు ఆ ఘటసర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచితిని. ఓకే, లెట్స్ హోల్డ్ ఇట్ దేర్.
యూఫ్రటిస్ నది మీద పడుతుందంట. యూఫ్రటిస్ నది ఎండిపోతుందంట. గతసారి యూఫ్రటిస్ నది గురించి మాట్లాడినప్పుడు ఉన్నారా? ఓకే. ఈ యూఫ్రటిస్ నది ఎండిపోతాంలో ఏంటంటే ఇంకా దేవుని కంచె లేదు అనేది ఒక సూచన, వన్ ఆఫ్ ది సైన్. ఇంకా ప్రొటెక్షన్ బౌండరీస్ లేవు. కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టబడింది. కాంపౌండ్ వాళ్ళు పడిపోయిందంటే కుక్కలు వస్తాయి, అందరూ వస్తారు, అందరూ తిరుగుతారు. దొంగ ఎవడు, ఇంటికి రావాల్సిన వాడు ఎవడు తెలియదు. దేవుడు అంటున్నాడు, ఇంకా నా హద్దుల్ని తీసేస్తున్నా, ఐఎమ్ రిమూవింగ్ ఆల్ ద ప్రొటెక్షన్. ఈ యూఫ్రటిస్ నది గురించి మాట్లాడినప్పుడు గతంలో చూసాము, యూఫ్రటిస్లో బంధించబడ్డాయంట దూతలు. ఏం దూతలు? పడిన దూతలు. పడిన దూతలు అక్కడ బంధించబడి ఉన్నాయి. ఆ బోరలు ఊదేటప్పుడు మనం చూస్తున్నాము, అక్కడ ఆ బంధించబడిన దూతల్ని విడిపించమంటాడు. సంఖ్యలతో బంధించిన దూతల్ని విడిపించు. విడిపిస్తే ఏం చేస్తుంది? భూమి పైన ఉన్న 3వ భాగం మనుషుల్ని చంపేస్తున్నాడు. సో యు సీ దట్ ఇక్కడ చూస్తే ఈ యూఫ్రటిస్ నది పైన ఆయన ఉగ్రతను కుమ్మరిస్తాం, ఇది ఎండిపోతాం. ఇవన్నీ మనకి ఎందుకండి? బైబిల్ చెప్తుందండి, ఆ యూఫ్రటిస్ నదిలో సంకెళ్ళు వేయబడి పడిన దూతలు ఉన్నాయి. ఎన్ని దూతలు? 4. మన బైబిల్ పాత నిబంధనలు ఏమైనా ఉందా? మన బైబిల్లో లేదు. రబాయిక్ స్క్రిప్చర్స్లో ఏమైనా ఉందా? ఉంది. ఆ 4 దూతలు ఎవరు? వారి పేరుతో పాటు రాసి ఉంటారు. అందులో ముఖ్యంగా అజిజల్. ఎవరు ఈ పడిన దూతలు? వీరికి ఎందుకు అక్కడ బంధించి పెట్టారు? ఈ పడిన దూతలే దేవుడికి విరోధంగా తిరిగినట్లుగా, దేవుడు తన ఇష్టముతో తన ప్రేమించే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించే, అంటే ఆయన చేసుకున్న విధానాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయన అంత ప్రేమించాడు, అంత మంచిది 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 అని చేసుకున్నాడు. కానీ అపవాది ఎలాగ దాన్ని నాశనం చేయాలని చూశాడు. ఈ పడిన దూతలు వారు ఇచ్చారు తలంపులు. ఏంటి? ఇదిగో, దేవుడు తన స్వరూపంలో తన గుణగణాలు చొప్పున చేయబడిన ఈ పురుషుడు, ఈ స్త్రీని, వీరిని కల్తీ చేద్దాం. ఎట్లా కల్తీ? నెఫీనీల సంతానం. అదే ఆదికాండం 6లో చూస్తాం, నెఫీనీల సంతానం. ఏం జరిగింది? రబాయిక్ స్క్రిప్చర్స్లో ఇంకా క్లియర్గా ఇన్డెప్త్ ఉంటుంది. వాట్ ఈస్ దట్ యు సీ? అక్కడ రాయబడింది ఏంటంటే, ఇదిగో ఈ పడిన దూతల మానవులతో అగ్రిమెంట్ చేసుకున్నారంట. మీ కుమార్తెలను మాకు ఇవ్వి, మీకు ఈ పలానా నేర్పిస్తాం. మీ కుమార్తెలు మాకు ఇవ్వి, ఈ ఆయుధాలు చేస్తా నేర్పిస్తాం. మీ కుమార్తెలు మాకు ఇవ్వి, మేము పలానా, ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషలైజేషన్. అక్కడ నుండి అగ్రిమెంట్తో వీరు మానవ కుమార్తెలను తీసుకొని ఈ పడిన దూతలో చెయ్యకూడనిది చేస్తూ అక్రమ సంబంధములు, ఇంకో మాటలు చెప్పాలంటే ఫోర్బిడెన్ థింగ్స్, దేవుడు ఫోర్బిడ్ చేసినది వారు చేసి, వారి సంతానమే నెఫీనీల సంతానం. బైబిల్లో తెలియజేయబడుతుంది. వారు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. సో నెఫీనీల సంతానం. ఆ నెఫీనీల సంతానానికి కారణమైనప్పుడు దేవుడు ఈ 4 దూతలు ఎవరైతే ఇనిషియల్ ప్లాన్, మాస్టర్ ప్లాన్, వారిని బంధించి ఆ యూఫ్రటిస్ దగ్గర బంధించి పెట్టాడు ఫర్ అ టైమ్ ఆఫ్ రెవల్యూషన్. దేవుడు ఆది నుండి అంత మెరిగినవాడు అండి. నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇది చూస్తా దేవుని పర్స్పెక్టివ్ చూసినప్పుడు దేవుడు అంటాడు, ఒరేయ్ నేను చేసుకున్నది పాడు చేద్దాం అనుకుంటావా? వీరు ఇప్పటికే పాడారు, నీకు తెలియదేమో. పాపం ఆల్రెడీ ప్రవేశించింది. తినవద్దన్న ఫలం తిన్నది రోజున వీరు చచ్చారు. నువ్వు నేను చేసుకుంది పాడు చేస్తామని చూస్తావా? అయితే నేను కట్టి పెడతాను, టైం వస్తుంది, నువ్వు నాకే పని చేయాలి, నిన్నే పంపిస్తాను, పాడు చేసుకో. నువ్వు పాడు చేసుకున్న టైం వస్తుంది, అప్పుడు పాడు చేసుకో. అంతవరకు బంధించి పెట్టంటారా? మనం చూస్తున్నాం, అక్కడ బోర ఊదినప్పుడు ఆ బంధించబడిన వాడిని విడిపించి అంటారు. అవి ఏం చేస్తున్నాయి? వెళ్ళి మనుషుల్ని చంపుతున్నాయి. చూసి నోవా వరద ఎందుకు అనేకసార్లు చెప్పబడింది, కానీ ఒక మాటలో జ్ఞాపకం చేసుకోవాలి. నోవా వరద ఎందుకు? దుష్టత్వము లోకం పైన అధికమైంది. అంటే దుష్టత్వం ఏంటి? నరజాతి గురించి మాట్లాడుతున్నాడా? నరజాతిని రక్షించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ అప్పటికే చూస్తే నెఫీనీల సంతానం భయంకరంగా ఉన్నారు. నెఫీనీల సంతానము నరజాతిని అణిచివేసే పరిస్థితులు ఉన్నాయి. ఆ నెఫీనీల సంతానాన్ని బట్టి వీరికి దేవుడు భక్తి లేదు, భయము లేదు, విరోధ కార్యాల్లోనే జీవిస్తున్నారు. చూసి అక్కడే మనం గమనిస్తున్నాము, దేవుడు నోవా తన కుటుంబాన్ని కోరుకుని భూమిని మొత్తం తుడిచివేస్తాం చూస్తాం. భూమి మొత్తం క్లియర్ అవుట్, వాష్ అవుట్, ఎవ్రీథింగ్ న్యూ, ఫ్రెష్.
కానీ ఈసారి నోవా తన కుటుంబాన్ని మాత్రం కాదు, గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన వారు, క్రీస్తుకి సమర్పించుకున్న వారు, పరిశుద్ధంగా వారి జీవితాలను కాపాడుకున్న వారిని దేవుడు కోరుకుని ఈసారి భూమిని తుడిచివేస్తాం మాత్రం కాదు, భూమిని మొత్తం నాశనం చేస్తున్నాడు. నూతన భూమి, నూతన ఆకాశాన్ని చేసి, అపవాది వాడు అనుచరులను నిత్యాగ్నిలో పడేసిన తర్వాత నూతన భూమి, నూతన ఆకాశాన్ని చేసి, ఆయన తన ప్రజలు ఏ మాత్రము పాపము, దోషము, కీడు, శాపము, నష్టము లేని ఆ రాజ్యంలో బ్రతకాలని ఆశపడుతున్నాడు. యు సీ, దట్ ఈస్ ద గాస్పుల్. గాడ్ సో లవ్డ్, హీ వాంట్స్ యూ. కానీ సాతాన్ ఏంటి? దేవుడు నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమిస్తలే, నాకు తీర్పు ఉంది, నాకు శిక్ష ఉంది, నాకు తీర్పు అయిపోయింది, శిక్ష ఉంది, కానీ నాతో పాటు నిన్ను తీసుకుని పోతా. నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి నీకు టైం ఇస్తానికి నన్ను ఇంకా వదలాలి. ఎందుకంటే న్యాయాధిపతి నన్ను నాశనం చేసి నిన్ను ఉంచుతాం కాదు, పాపి అన్నదప్పుడు పాపం అంతటిని కొట్టాలి. అందుకని ఈరోజు జ్ఞాపకం చేసుకో, దేవుడు ఇంకా కృప చూపిస్తున్నాడంటే లోకంలో చూసినప్పుడు, ఎందుకంటే పాపం విస్తరిస్తుంది. సాతాను వాడి సమయం తక్కువగా ఉందని తెలుసు అంట, వాడి సమయం తక్కువగా ఉందని తెలిసి వాడు మమ్మరంగా పని చేస్తున్నాడంట, వాడితో పాటు ఎంతమందిని తీసుకెళ్లాలో చూస్తున్నాడంట. కానీ ఇంకోవైపు దేవుడు చెప్తున్నాడు, అంత్య దినములలో నా ఆత్మని అందరిపైన కుమరిస్తాను. ఆమేన్. దేవుడు తన ఆత్మ దూరంగా ఒక కార్యాన్ని జరిగించాలని చూస్తున్నాడు, అపవాది వాడి ఆత్మ దూరంగా ఒక కార్యాన్ని జరిగించాలని చూస్తున్నాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఏ ఆత్మ సంబంధిగా మీరు ఉన్నారు? నెక్స్ట్ చూస్తాం, ఈ 7వ దూత 7వ బౌల్ కుమ్మరించిన తర్వాత సింహాసనము దగ్గర నుండి, అంటే తండ్రి అయిన దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు, న్యాయము శాసించిన దేవుడు ఒక మాట పలుకుతున్నాడు. ఏమని తెలుసా? ఇట్ ఈస్ ఫినిష్డ్. ఇంక అయిపోయింది, నా ఉగ్రత సంపూర్ణమైంది. మనం చూస్తున్నాము ఆ మాట పలుకుతంలో ఏం జరుగుతాం. ఒకసారి చదువుతారంటే ఆ మాట మాత్రం చదువుతారా? సమాప్తమైందని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము, సమాప్తమైంది. ఒక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. సింహాసనము నుండి వచ్చింది. కంటిన్యూ. అప్పుడు ఏమవుతుంది? మెరుపులను, మెరుపులు, ధ్వనులను, ఉరుములను పుట్టెను. ఇవన్నీ పుట్టిందంట. మనం చూస్తున్నాం. ఇంకా లెట్ మీ జస్ట్ సమ్మరైజ్ ఇట్. దేర్ వర్ ఎర్త్క్వేక్స్, థండరింగ్. దేవుని సింహాసనం నుండి ఆ గొప్ప మెరుపు, ఆ గంభీరత చూస్తున్నాము. భూమిపైన ఇంతవరకు సృష్టి ప్రారంభం నుండి ఎప్పుడు చూడనట్టు అలాంటి గొప్ప భూకంపం కలుగుతుందంట. 19వ వచనంలో చూస్తే బబులోనికి తీర్పు తెరచబడింది. బబులోన్ అన్నప్పుడు బబులోన్ ఇస్ బాబిల్. బబులోన్ ఇస్ బాబిల్ వేర్ నిమ్రోద్ స్టార్టెడ్. సో బబులోన్ ఇస్ బాబిల్ వేర్ నిమ్రోద్ స్టార్టెడ్. అదే స్థలమే బబులోను. బబులోను 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 బైబిల్ మొత్తంలో చూస్తాం. ఇశ్రాయేలుని నాశనం చేస్తాం, ఇశ్రాయేలుని బంధకస్తులుగా తీసుకుంటాం, వారు బానిసత్వంగా పెట్టుకుంటాం, దేవుని ప్రజలను నాశనం చేస్తాం, దేవుని పట్టణాన్ని నాశనం చేస్తాం. యు సీ ఆల్ ఆఫ్ ఇట్. బాబిలోన్, 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 బాబిలోన్. ఈరోజు కూడా రెవల్యూషన్లో వీ విల్ ఫర్దర్ స్టడీ వాట్ ఈస్ బాబిలోన్ టుడే. డోంట్ మిస్, బికాస్ గాడ్ ఈస్ సెయింగ్ ద బాబిలోన్ ఈస్ గోనా ఫాల్. బాబిలోన్కి జడ్జ్మెంట్ వచ్చింది. యు సీ 21వ వచనంలో చూస్తే గొప్ప వడగళ్ళు పడ్డాయంట. ఆకాశం నుండి గొప్ప వడగళ్ళు పడ్డాయంట. ఇదిగో హైదరాబాద్లోనే ఉన్నారంటే మీరు ఓ 2-3 వారాల, ఒక 5 వారాలు అయి ఉంటుందేమో, 1 నెల అయి ఉంటుందేమో. మొన్న ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు సడన్గా వడగళ్ళు వానబడింది. ఎంతమంది అనుభవించారో ఒకసారి చేతులు ఎత్తారా? కనీసం చూసారో చేతులు ఎత్తారా? ఓకే. మేమైతే ఒక ఆదివారం మీటింగ్ ముగించుకుని ఇక్కడ నుండి సాయంత్రం సర్వీస్కి వెళ్తున్నాం. మామూలుగా కాదు వడగళ్ళు. ఆ సికింద్రాబాద్ జోన్లోకి వెళ్తూ పడతా ఉన్నాయి చూడాలి. నా కార్ అద్దం అయితే పగిలిపోయింది, పైన రూఫ్ పైన ఉన్నది. మామూలుగా కాదు. నా దగ్గర వీడియో ఉంది. ఇంకా పడిపోతుందిరా అనుకున్నా. రోడ్లో ఉన్న వాళ్ళకి దెబ్బలు చూడాలి, బైకుల్లో వెళ్ళే వాళ్ళకి బండ్లు రోడ్లో పడేసి పక్కన పరిగెడుతున్నారు. పట 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 కార్లో డెంట్లు చాలా బండ్లకి. ఆ పడేది ఇంతంత మొక్కే, ఇంత ఐస్ గడ్డ, అంతే ఐస్ గడ్డ. ఐస్ గడ్డలో పడతాం, అద్దం పగిలిపోయింది. ఆ రోజు కారులో చూస్తూ మొత్తం పడపడ పడపడ పడతాం, ముందంతా పడతాం. అవి బాల్ బౌన్సులు కొట్టిన పడతా ఉంటే నాకు వెంటనే ఈ మాట గుర్తొచ్చింది. ఇంత పుట్టేదానికి ఇంత నష్టం అంటే ఒక్కొక్కటి 50 కిలోలు అంట ఇంచుమించు. చదవండి అక్కడ, ఒక్కొక్కటి 50 కిలోలు అంట. 50 కిలోలు బాళ్ళు పట 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 పట
లోపల ప్రపంచ భూభాగం అంతా పడుతుందంట, ఒక స్థలం కాదు, భూమి అంతటా పైన పడుతుందంట. ఏంటది? దేవుని ఉగ్రత. ఫినాలే, ఇట్ ఈస్ డన్, ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైంది, సంపూర్ణమైంది అనేటప్పటికీ దేవుడు ఇస్తున్నాడు ఫినాలే. భూమి కంపిస్తుంది, పైన నుండి పడతాయి వడగళ్ళు. అంటే బైబిల్లో ఒక చోట చూస్తాం, సొదొమ గొమొర్రా. ఎప్పుడైనా చదివారా? అగ్ని గంధకములు పడ్డాయి అంట. ఈరోజు కూడా ఉంది సొదొమ గొమొర్రా అనే ప్రాంతం, వెళ్ళి చూడొచ్చు ఎవరైనా కావాలంటే. నాట్ 99.9%, 100% ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ సల్ఫర్ దట్ యూ కెన్ ఫైండ్ ఆన్ ద ప్లానెట్ ఇస్ దేర్. అది ఈరోజు కూడా ఒక అగ్గిపెట్టి అంటిస్తే సల్ఫర్ అట్లా అంటుకుంటుంది, అంత ప్యూర్ ఉంది అక్కడ. ఈరోజు కూడా ఆ ప్రాంతం అంతా, ఆ కొండ పైన ఉన్న పట్టణం అంతా మొత్తం అగ్ని గంధకములతో కాల్చివేయబడి కొండంతా అట్లా కాలిపోయింది ఉంది. బైబిల్ అబద్ధం కాదు, ఏం కట్టుకథలు కాదు, ఇదంతా ఫ్యాంటసీ స్టోరీలు కాదు. ఆల్రెడీ రీప్లే టెస్ట్ ట్రయల్ అయిపోయింది, అసలు ఫినాలే ఉంది. ఆ ఉగ్రత నుండి నీవు తప్పించబడతావా? దట్ ఈస్ ద థింగ్. ఎందుకంటే దేవుడు అంటున్నాడు జడ్జ్మెంట్ ఫినిష్డ్. ఈ జడ్జ్మెంట్ ఫినిష్డ్ అన్న మాట వస్తానికి ముందు యేసు ప్రభు శిలువపై నుండి ఇంక మాట చెప్పాడు, టెటెలెస్టైన్. టెటెలెస్టైన్ అన్న గ్రీక్ మాటకు అర్థం ఏంటి? సమాప్తమైంది. టెటెలెస్టైన్ లేకుండా ఇట్స్ డన్ కాదు. అంటే దేవుడు తన ఉగ్రతని తీసుకొస్తాన ముందు నీవు రక్షించబడటానికి, నీవు ఆయన రాజ్యంలో చేరటానికి దేవుడు రక్షణ కార్యాన్ని సిద్ధపరిచాడు. రక్షణ సిద్ధము, తీర్పు సిద్ధమవుతుంది. ప్రకటన గ్రంథం చదివేటప్పుడు, ఈ 16 చదివేటప్పుడు ఇక్కడ ఉన్నవారికి మళ్ళీ చెప్తున్నాను, బతుకులాడుతున్నాను. అన్నీ బాగుండేటప్పుడే యేసుని సొంత రక్షణగా అంగీకరించు. అవి స్టార్ట్ అవనే నేను అప్పుడు అంగీకరిస్తానంటే వాడు మనుషుడు గుండె ఇంకా కఠినమైపోతుంది, కానీ పశ్చాత్తాపం కలగదంట. అన్నీ బాగుండేటప్పుడే నువ్వు క్రీస్తుని తుణీకరిస్తానులో అప్పుడు చేస్తామంటే ఇంపాసిబుల్ అనేది బైబిల్లో చూపిస్తుంది. హార్డ్లీ. బట్ అట్ ద సేమ్ టైం ఐ వాంట్ మెన్షన్ వన్ థింగ్. ఈరోజు ఎవరైతే క్రీస్తు యేసునందు ఉంటారో ఆ ఉగ్రత నుండి తప్పించబడతారో, ఆ ఉగ్రతలో పాలు పొందరో, నీవు ఈరోజు నీ జీవితం పరిశుద్ధంగా కాపాడుకుంటే. See, again I'm saying, worship God or worship the world. Who are you doing? Who do you give your worship to? Worship is not just singing, surrendering your life. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు కృపాకాలంలో ఉన్నావు. ఈరోజు నీది, ఇప్పుడు నీది, తర్వాత నీది కాదు, రేపు నీది కాదు. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. ఈరోజు దేవుడు నువ్వేదో చేసేయగలవని ఆశపడతలే. నీ వలన కాదని తెలుసు. ఆయన కృపను చూపిస్తూ నీవు ఆయన ఆత్మ ద్వారా నడిపించబడి ఆయన మార్గంలోకి రావాలి, ఆయన రాజ్యంలోకి రావాలి, ఆయన క్షేమంలోకి రావాలని ఆశపడుతున్నాడు. ఎక్కడ ఒకసారి తలలోంచి మనల్ని మనం పరీక్షించుకుంటూ, నీవు ప్రార్థిస్తానికి ముందుగా ఒక్క క్షణము నిన్ను నీవు పరీక్షించుకో. ఎక్కడుంటావు? దేవుని రాజ్యంలో ఉంటావా? దేవునితో ఉంటావా? ఆయన రాకడలో ఎత్తబడతావా? ఆయన రాకడలో నువ్వు ఉంటావా? ఈరోజు ప్రభు ప్రేమామయుడిగా, కరుణామయుడిగా, కృపను చూపించేవాడిగా నీ జీవితంలో ఉన్నాడు. అవకాశాల తరుణాలు నీ జీవితంలో ఎంతో అనుగ్రహించబడుతున్నాయి. ఇదిగో అవకాశాల తరుణాలను సద్వినియోగపరుచుకుంటున్నావా? తుణీకరిస్తున్నావా? ఇదిగో రక్షించబడ్డాను, బాప్తీసం తీసుకున్నాను అంటున్నావు. నీ రక్షణ జాగ్రత్తగా కొనసాగిస్తున్నావా? ఇదిగో ఇంకా నేను క్రైస్తవుని అని చెప్పుకుంటూ రక్షణ లేదు, బాప్తీసం లేదు, దేవునితో బ్రతుకు లేదు, ఇంకెంతకాలం ఆలస్యం చేస్తావు? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఉగ్రత ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాడు. ఆ ఉగ్రతలో నువ్వు ఉండకూడదు, నువ్వు రక్షించబడాలని నీ చెప్తున్నాడు. ఈ సమయంలో దేవుణ్ణి అడుగు, దేవా నాకు సహాయం చేయ్యా, నాకు శక్తి దయచేయ్యా. ఇదిగో సంఘముతో చెప్తాడు కదా, అంతము వరకు సహించిన వాడికి జీవ కిరీటాన్ని ఇస్తా, జయించిన వాడికి జీవ కిరీటాన్ని ఇస్తా. విక్టర్స్ క్రౌన్. దేవుడు జీవ కిరీటాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీవు అంతం వరకు నిలబడాలి, నీ జీవితం అంతము వరకు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎస్, నేను క్రీస్తు కొరకే బ్రతుకుతా.
నేను క్రీస్తు కొరకే జీవిస్తా, నేను క్రీస్తు సాక్షిగా బ్రతుకుతాను, నేను క్రీస్తుని ఆధారం చేసుకుని ఉంటాను. యేసే నా దేవుడు, యేసే నా ప్రభువు, యేసే నా సర్వము. ఇదిగో ఏ ముద్ర కలిగి ఉన్నావు? దేవుని మాటని లోబడుతున్నావా? దేవుని మాటని నువ్వు కలిగి ఉన్నావా? యేసు నామములో ముద్రించబడిన వ్యక్తిగా, యేసు నామాన్ని ధరించిన వ్యక్తిగా, యేసుని వెంబడించే వ్యక్తిగా, గుర్రపిల్ల రక్తము ద్వారంగా కడగబడి ముద్రింపబడిన వ్యక్తిగా ఉన్నావా? క్రీస్తు రక్తము నిన్ను ముద్రించిందా? అడుగుదావా, నీ రక్తంతో నన్ను ముద్రించయ్యా, నీ కొరకు నేను జీవించాలయ్యా. దిగుదావా, నీ కరుణను వేడుకుంటున్నావు, నీ సహాయాన్ని వేడుకుంటున్నావు, నీ విడుదల వేడుకుంటున్నావు, నీ జయాన్ని వేడుకుంటున్నావు. ఇక్కడ ఉన్న మా అందరిలో నీవే కార్యం చేయాలయ్యా. ఇదిగో నువ్వు ఎంతో సమయం, ఎన్నో అవకాశాలు, ఎంతో కృప ఇక్కడున్న మా ఒక్కొక్కరిని కోరుకున్నావయ్యా. ఇదిగో నీ వాక్యంతో మాతో మాట్లాడుతూ సిద్ధపడు 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 చెప్పుకుంటూనే వస్తున్నావు ప్రభా. తెలిసి 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 మరలా 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 పాపం చేస్తూ నిన్ను మరలా మరలా బహిరంగంగా సిలువ వేస్తూ నీ నిబంధన రక్తాన్ని కాళ్ళ కిందకు వేసి తొక్కి నీ ఆత్మని తునీకరించేవారుగా ఇక్కడ ఎవరు ఉండనవద్దు ప్రభా. దేవాన్ని వాక్యం తెలియజేసావు, అటువంటి వారికి ఇంక క్షమాపణే లేదన్నావు. దేవా, మాకు ఇచ్చిన జీవితం గురించి లెక్క అడుగుతావు, మాకు ఇచ్చిన సమయం గురించి లెక్క అడుగుతావు. మమ్మల్ని నమ్మి నువ్వు అప్పచెప్పింది మా స్తోమత ప్రకారం మాకు ఇచ్చిన దాంట్లో నువ్వు లెక్క అడుగుతావు. దేవ, ఇక్కడ ఉన్న మేము అందరం నీకు లెక్క అప్పచెప్పాలన్న భయంతో మేము బ్రతుకుతానికి సాయం చేయ్యా ప్రభా. నిశ్చయంగా బబులోను నాశనం అవుతుంది, బబులోను అంతమవుతుంది. బబులోనికి, ఈ లోకానికి నీవు నిర్ణయించిన తీర్పు రాబోతుంది అయ్యా. ఇదిగో ప్రభా, ఈరోజు మేము ఒకటే చెప్పగలుగుతున్నాం, యేసయ్యా నీవే మా రాజువి, నీవే మా దేవుడివి, నీ రాజ్యంలో మేము ఉండాలని మా ఆశ, నీ కొరకే బ్రతుకుతాం ప్రభా. అయ్యా, ఆశ మాది, కానీ బ్రతుకున్నట్లుగా చేయగలిగింది నువ్వే, నీ ఆత్మ ద్వారంగానే. ఇదిగో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఆశిస్తున్నాం ప్రభా, నీ ఆత్మ ద్వారంగా మమ్మల్ని బ్రతికింపజేయమని. ఇదిగో నేను ఇక్కడ నుండి బయటకు వెళ్ళేటప్పుడు లోకంలో నిలబడాలి, నీ కొరకు నిలబడాలి. ఇదిగో ఆ లోకస్తుల ముందు ఆ ప్రశ్నలు, లోకమా దేవుడా అన్న ప్రశ్నలు నీ కొరకు ధైర్యంగా నిలబడాలి. ఇదిగో మనుషులను మెప్పించాలా, దేవుని మెప్పించాలన్న ప్రశ్నలు నా దేవుడే అన్న రోషము కావాలి. అయ్యా, నీ ఆత్మ సహాయం కూడా మా అందరికీ కావాలి ప్రభా. లోకం ఏమనుకుంటుంది కాదు, మరణము వరకు నమ్మకంగా ఉన్నవారు లార్డ్, వాక్యంలో చూసాము, శిష్యుల్లో చూసాము, మాటేష్ నీ వరకు సమస్తము తెగించి వారు మరణము లోకంలో చేతకన్నతనంగా కనబడింది. తల కిందలో సిలువేయబడిన పేతురు, కాల్చివేయబడిన అపోస్తులు, సింహాల బోన్లో పడవేయబడిన విశ్వాసులు, ఎంతో మంది మరణముని ధైర్యంగా ఎదుర్కొన్నారు, ఆనందముతో ఎదుర్కొన్నారు, ఒక ధన్యతగా చూశారు. దేవా, వారందరూ నమ్మింది ఒకటే, మరణం అనేది జస్ట్ ఒక తలుపు. ఈ తలుపు తెరిస్తే మేము నిత్యత్వంలోకి వెళ్తాం, ఈ తలుపు తెరిస్తే మేము నూతన జీవితాన్ని జీవిస్తాం, ఈ తలుపు తెరుచుకుని ముందుకెళ్తే ఆయన రాజ్యంలో ఉంటాం. పౌలు తెలియజేసిన రీతిగా నీ యందు ఉన్న వారికి ఈ లోకాన్ని విడిచిపెట్టిన మరుక్షణము క్రీస్తుతో, ఈ లోకంలో మేము మరణిస్తే నెక్స్ట్ సెకండ్ క్రీస్తుతో, క్రీస్తునందున్న విశ్రాంతి, క్రీస్తునందున్న దీవెన, క్రీస్తునందున్న ఆశీర్వాదం నమ్ముతున్నాము ప్రభువా. ఈరోజు ఇక్కడ ఉన్నవారిని చూడు, బలహీనులను బలపరచువాడు నీవే, శక్తి లేని వారికి శక్తి ఇచ్చేవాడు నీవే. మానవులుగా మేము చేయలేనిది నీ ఆత్మ ద్వారంగా జరిగించగలిగిన వాడు నీవే. ఈరోజు ప్రభా, ఎట్టి స్థితిగతుల్లో ఇక్కడ నీ ప్రజలు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు, నువ్వు ఎరుగున్న దేవుడివి. ఆర్థిక సహాయం కావాల్సిన వారు ఉన్నారు, కుటుంబంలో కలవరాలతో ఉన్నవారు ఉన్నారు,
సమాధానము లేని స్థితిలో ఉన్నవారు ఉన్నారు. అపవాది ద్వారా దోచుకోబడిన వారు ఉన్నారు. దేవా, మోసపరచబడి పోగొట్టుకున్న వారు ఉన్నారు. తప్పిపోయిన కుమారుడులాగా ఉన్నవన్నీ పోగొట్టుకుని తిరిగి నీ సన్నిధిలోకి వచ్చిన వారు ఉన్నారు. కానీ ప్రభా, ఈరోజు వేడుకుంటున్నాము, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారంగా నేను మాటిస్తున్నా ఆపేయలేదయ్యా. ఓ మహాపర్వతమా, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలు ముందు నువ్వు ఎవరివే? ఈరోజు ఇక్కడ ఉన్న వారికి చెప్తున్నాడు దేవుడు, నీ ముందు ఏ పర్వతం నిలబడటానికి లేదు. దేవుడు ప్రకటించాడు, ఆయన ఆత్మ ద్వారంగా చెప్పిన కార్యం ఏంటంటే, నువ్వు సదును భూమిగా మార్చబడదు అని పర్వతములకు ప్రకటించాడు. ఈరోజు మీ జీవితంలో ఏ ఏ అడ్డంకములుగా, ఏ ఏ ఆటంకములుగా, ఏదేది అడ్డులుగా ఉన్నాయో నజరేయుడైన యేసు నామములో సదును భూమిగా మార్చబడును గాక. ఇదిగో దేవుడు చెప్పిన మాట, నీకు విశ్వాసం అంటే, ఆవగింజంత విశ్వాసం అంటే పర్వతంను పోయి సముద్రంలో పడమంటే పడతాడంట. ఇదిగో దేవుని ఆత్మ ప్రేరేపిస్తుందండి. ఈరోజు ఇక్కడ ఉన్నవారు మీరు విశ్వాసంతో ఒక మాట ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే మాత్రం కాదు, మీరు ప్రకటిస్తున్నారు. దేవుని చేతుల్లో సమర్పించుకున్న నీవు నీ జీవితంలో ఏంటి సమస్య, ఒక్క మాటలో చెప్పు. ఏంటి నీ సమస్య? దేవుడి సహాయం కావాలో అడుగు. కమాండ్ చేయాలా? కమాండ్ విశ్వాసంతో పలుకు. కుటుంబ సమస్య, ఆర్థిక సమస్య, అపవాది దోచుకున్నాడా? విశ్వాసంతో చెప్పు. ఇదిగో ప్రభా, నీ ప్రజల విశ్వాసముతో వారు ప్రార్థిస్తూ ప్రకటిస్తున్నది పరలోకములో ఆమేనని పలుకుతున్నామని నమ్ముతున్నామయ్యా. ఇదిగో సంఘముగా చేరి ఏదైతే భూమి పైన బంధిస్తున్నామో నీ వాక్యాలు చెప్పావు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి ఏదైతే భూమి పైన బంధించబడుతుందో పరలోకంలో బంధించబడుతుంది, ఏదైతే విడిపించబడుతుందో పరలోకంలో విడిపించబడుతుంది. దేవునికి విరోధమైన కార్యములు మా జీవితంలో లయపరచబడును గాక. నూతన తలుపుల అవకాశాలు, తరుణాలు దేవుని చిత్తంలో మా అందరి జీవితంలో అనుగ్రహించబడును గాక. ఇదిగో ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీపించిన ప్రతి ఒక్క జీవితంలో కార్యమే జరిగించు. ఏ పర్వతమైన సదును భూమిగా మార్చబడిందని ప్రకటిస్తూ విశ్వాసముతో వాగ్దానములోకి నడిచే కృపణ దయచేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దైవం నీవయ్యా.